పిల్లుల్లాగా ఇక్కడ ఉంటే అక్కడ అక్కడ తిరిగే అలవాటు ఉంది మీకు. నేనైతే తీసుకోనని చెప్పి కారకండిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అలా పరిస్థితి ఏంటంటే దుస్థితి, సుప్రీంకోర్టు గౌరవ స్పీకర్ గారికి గడ్డం ప్రసాద్ గారికి ఆదేశాలు జారీ చేసింది. ఏమని, నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటావా లేదా చట్టబద్ధంగా, ఒకవేళ తీసుకుంటే ఏ సమయంలోపు తీసుకుంటావు, ఎంత మేరకు సమయం కావాలి, 10 తారీఖు లోపల చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు అయిపోయింది, ఆదేశించింది. 10 తారీఖు తేటతెల్లం అవుతుంది, స్పీకర్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అన్నప్పుడు ఖచ్చితంగా 100కు 100% మొత్తము కేసెస్ అన్నీ కూడా మనం చెకప్ చేస్తే దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ మీద వెయిట్ పడాల్సిందే. మళ్ళీ ఎన్నికలు పోయే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి, బై ఎలక్షన్స్ ఈ 10 నియోజకవర్గాలకు. కాబట్టి ఈ 10 నియోజకవర్గాలలో జరిగే ఉప ఎన్నికలు మ్యాండేటు ప్రజలు ఎటువైపు మళ్తారు అనే ఒక లుకలుకలు కాంగ్రెస్లో మొదలైనవి. అంతలోపే రేవంత్ రెడ్డి గారిని దించాలనే కుట్ర వాళ్ళంతలో వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ దీంట్లో బీఆర్ఎస్ కేసీఆర్ గారికి ఏం సంబంధం అండి? ఇది విచిత్రమైన పరిస్థితి. ఒక పార్టీలో ఇంకొకరి పార్టీ నడుస్తుందా? మా పార్టీ ఉందండి, మా పార్టీలో సోనియా నడుస్తుందా, మోదీ గారు నడుస్తుందా? నడవదు కదా. ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి అధికారం వాళ్ళది. అట్లా ఒకరి మీద ఒకరు అనుమానం చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. రెండవది ఏంటి అని అంటే, మేము పార్టీ మార్పులు జరిగింది రాజ్యాంగబద్ధంగా చేసినాం, ఎల్పీగా తీసుకున్నాం కాబట్టి మా మీద ఎవరు కూడా దుమ్మెత్తి పోయలేదు. ఏది కోర్టులు కూడా మా పక్షాన్నే నిలిచినాయి. కానీ ఇప్పుడు జరిగిన విషయం ఏంది? ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కరిగా ముఖ్యమంత్రి గారే వాళ్ళ ఇంటికి పోయి తీసుకొచ్చుకున్నాడు. ఈ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు సొంతంగా పోయి ఇంటికి పోయి దండలేసి కాలు మొక్కి బతిమలాడి కేసీఆర్ గారి మీద నేను గెలవాలి పోయి మానసికంగా అని చెప్పి తెచ్చుకున్నా. ఇప్పుడు ఏమైంది? వాళ్ళే నీకు ఊరితారు అయ్యింది అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది కదా, ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. ఇప్పుడు చేసుకొని ఎట్లా చేస్తావు సంసారం వాళ్ళతోటి? అయితే రెండవది ఏంటంటే, వీళ్ళు చెప్పే ముచ్చట్లు ఎట్లా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. గర్వాపసి అనేది కాదు, ఎన్నికలు జరుగుతాయి ఖచ్చితంగా, కేసీఆర్ గారు ఒప్పరు. రెండవది ఏంటి అని అంటే, 6 మంది మంత్రులు ఎవరైతే ఉన్నారో 6 మంది పోర్ట్ఫోలియోస్ ఇంకా మినిస్టర్లను అపాయింట్మెంట్ చేసేది ఉందండి. ఈ ఎవరు అనేది ఇప్పటిదాకా తేల్చలే. 13 నెలలు అవుతా ఉన్నా కూడా 6 మందిని నింపలే. ఆ నింపనందుకు గాను ఎవరు అనేది ఇప్పటిదాకా అది క్యూరియాసిటీ అట్లనే ఉన్నది, ఆ పంచాయతీ అట్లనే ఉన్నది. రెండవది ఏంటంటే, మరి ఇంకా దాదాపు 20 నుండి 25 కార్పొరేషన్ పాలక మండళ్లను కూడా ఇంకా నియామకం చేయలేదు. ఆ పంచాయతీ అట్లనే ఉంది పార్టీలా. రెండవది టీపీసీసీ పదవులు, పెద్ద పదవులు మరి పెద్ద నాయకులకు ఇచ్చేది ఉంది, అది పెండింగ్ అట్లనే ఉంది. రెండవది 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ఎన్నికల్లో టికెట్స్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వాళ్ళని మభ్యపెట్టి రేపు పొద్దుగాల మిమ్మల్ని ఎమ్మెల్సీలు చేస్తాము, కార్పొరేషన్ చైర్మన్లు చేస్తాము, ఏమేమో రాజ్యసభ మెంబర్లను చేస్తామని చెప్పి మీరు మభ్యపెట్టి వాళ్ళని ఆపారు. వాళ్ళది అట్లనే ఉంది మానసికంగా. మాకు ఈ రోజు వరకు పదవులు ఇవ్వకపోతే మోసం చేసిరని చెప్పి. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలలో ఓటమి చెందినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఓదార్పులో భాగంగా వీళ్ళు మాట ఇచ్చున్నారు, మిమ్మల్ని ఎమ్మెల్సీలు చేస్తాము, కార్పొరేషన్ చైర్మన్లు చేస్తాము, రాజ్యసభ మెంబర్లు చేస్తామని. తర్వాత పార్టీలో పెద్ద పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళదే అలాగే పెండింగ్లో ఉన్నాయి. అంటే ఈ పెండింగ్ కేసెస్ మీ దగ్గర పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందని విచిత్రమైంది. కేసీఆర్ గారు ఏం చేస్తారు? మీ పార్టీ నాయకులను పిలిచి మాట్లాడతాడా? అంటే మమ్మల్ని అంటే మీకు ఏమొస్తుంది, మా మీద ఎందుకు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు? పంచాయతీ మీది. తర్వాత ఇవన్నీ ఫెయిల్యూర్ ఎవరి? రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్. ఎందుకు ఆపుతా ఉన్నాడు? ఇంకా 6 పోర్ట్ఫోలియోలు ఇచ్చేస్తే పంచాయతీ ఏముంది? మీది ప్రజాస్వామ్య పార్టీ కదా, మాది నియంత పార్టీ అని మీరే దుమ్మెత్తిపోసిరి, అవునా? మరి నియంత పార్టీ అయినా కూడా మేము పరిపాలన చక్కగా ఇచ్చామని ప్రజలు ఈ రోజు కాకపోతే రేపు పొద్దుగాల మళ్ళీ ఎట్లయినా కేసీఆర్కి పట్టం కట్టే దాంట్లోనే ఉంటారు. కానీ మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి రానియరు. ఎందుకనంటే మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీరు నిరూపణ చేసుకోకపోతే తప్పు ప్రజలది కాదు, అక్కడ కేసీఆర్ గారిది కాదు. ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేమేమంటున్నామంటే, ఈరోజు సోషల్ మీడియాది సోదరులు అంటూ ఉన్నారు, సోషల్ మీడియా మొత్తం బీఆర్ఎస్ పార్టీ నడుపుతూ ఉన్నది అని. ఈరోజు సోషల్ మీడియా అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకు లేదు? కేసీఆర్ గారికి ఒక చరిత్ర ఉంది, తెలంగాణ ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మంచి మరి ప్రజలలో
ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయండి. వాళ్లకు ఇప్పుడు ఎవరైతే గుర్తింపు లేదో వాళ్ళ కోసం ఇవన్నీ అవసరం, కానీ గుర్తింపు ఉన్న నాయకులకి ఏం అవసరం అండి, గుర్తింపు ఉన్న పార్టీకి ఏం అవసరం అండి. అంటే ఇక్కడ మీకు సోషల్ మీడియా అవసరం కాబట్టి మొన్న అమిత్ షా గారు వచ్చి ఇదే సీఎంఓకి వచ్చి అరెస్ట్ చేసుకొని పోయారు. మార్ఫింగ్ మీరు చేసిర్రు. సోషల్ మీడియా మీ చేతిలో ఉంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, కేసు ఇప్పుడు నడుస్తూనే ఉంది కదా. ఏది బీసీల కోసం ఏదో సంథింగ్ మాట్లాడిన రాజ్యాంగ మార్పు సందర్భంలో అది మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినని చెప్పి మార్పింగ్ చేస్తే దానికి ఇప్పుడు కేసు ఉంది. మరి మా దగ్గర ఏమున్నదండి, మేమేం చేయలేము, మా మీద కేసులు ఎక్కడున్నాయి చూపించండి, చూసాం. సోషల్ మీడియా మేమేం నడుపుతాం. ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీని నడుపుతూ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, దానికి శిష్యుడైనటువంటి మోదీ గారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పాపమే లేదు ఇక్కడ ప్రస్తుతానికైతే. ఈ రేవంత్ రెడ్డి పుణ్యాన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేట ఆయన వచ్చినందుకే కాంగ్రెస్ బొందబెట్టబడుతుంది. ఇంకొకసారి జీవితంలో ఎప్పుడు కాంగ్రెస్ నమ్మరు. ఆయనను తీసుకోవడమే తప్పు, ఆయనను పార్టీలకు తీసుకోవడమే తప్పు. ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు, అయిన తర్వాత 13 నెలల్లో ఈరోజు ఎవరైనా హామీలను నెరవేర్చే దాని మీద దృష్టి సారిస్తారు, పరిపాలన మీద దృష్టి సారిస్తారు. ఒకవేళ ప్రధాన ప్రతిపక్షం తర్వాత ఇంకా పక్షాలు ఏవైతే ఉన్నాయో లేదు, ఆయనకు పడిరాని వాళ్ళు కానీ పార్టీకి పడిన ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆ డిస్టర్బెన్స్ మీద మీరు దృష్టి పెట్టొద్దు, పరిపాలన మీద పెట్టాలి కదా. పరిపాలన గాలికి వదిలేసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మ్యాండేట్ ఉంటుందండి విమానంలో తిరగనీకే, హెలికాప్టర్లకు. ప్రతి ఒక్క మంత్రి హెలికాప్టర్ పెట్టుకుంటారా అండి? ఎక్కడన్నా చూసిరా మీరు ప్రపంచంలో? మొత్తం అందరు మినిస్టర్లు అందరూ పరిపాలన వదిలేసి ఆయన దావోస్ పోతే 10 రోజులు వీళ్ళేవో హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నారు. ఇది పరిస్థితి, దుస్థితి. ఈరోజు అదే మంత్రులు చెప్తా ఉన్నారు, మీ మంత్రులే ఎంత మేరకు మీరు హామీలు నెరవేర్చారు అనేది. కాబట్టి దీంట్లో బీసీ కులగణన ఇష్యూ, దావోస్ పోయి 1,90,000 కోట్ల రూపాయలు తెచ్చినమాట. అదేందండి సారీ గాంధీ గారితో మాట్లాడతాను. గాంధీ గారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా అది ఎడదిరిగి మళ్ళీ బీజేపీకి వస్తుంది. సో మోడీ గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు అనేది ఏం చెప్తాను? ఒక్క సెకండ్ అమ్మా, నేను మాట్లాడినాక అయిపోయి. దావోస్ పోయి 1,90,000 కోట్ల రూపాయలు తెచ్చినామన్నారు. మేము 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదండి. దీంట్లో అవి కాన్సెంట్ అగ్రిమెంట్స్, అవి అమలు అయితే మాత్రమే మనకు వచ్చినట్టు, లేకపోతే లేదు. దాని అడ్వర్టైజ్మెంటు ఏదో మొత్తం ఇక వచ్చేసింది, మొత్తం ఈ భారతదేశంలో ఎవరికి లేని డబ్బులు మనకు వచ్చిన పెట్టుబడులు అన్నంత సినిమా రేవంత్ రెడ్డి గారు చూపెట్టడం అవసరమా? కేటీఆర్ గారు పోయి తీసుకొచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ ప్రచారం లేదండి. అమలు అయిన తర్వాత మరి చేసినాం కదా, మేము చెప్తానే ఉన్నాం ఎన్ని పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు అమ్మ 24,000 ఇండస్ట్రీస్ నెలకొల్పడం జరిగింది. ఐటీ సంస్థలు మొత్తము 6,000 ఐటీ సంస్థలు ఉన్నాయి. పెద్ద పెద్ద అమెజాన్, మెటా లాంటి సంస్థలన్నీ ఇక్కడికి వచ్చినాయి. ఎవరి వల్ల వచ్చాయి? విజయ్ గారు, మీరు డైరెక్ట్ గా వాటిని అమలు చేశారా లేకపోతే ముందు ఒప్పందాలు చేసుకున్నారా? ఇప్పుడు వాళ్ళు కూడా అంతే కదా. ఒప్పందాలు చేసుకున్నప్పుడు కాదు, ఒప్పందాలు నిజమైన ఒప్పందాలుగా మారి వాళ్ళు పెట్టుబడులు పెట్టినప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి, ఎవరు కాదనట్లే. దాన్ని అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయడం ఎట్లా? మీరు ప్రజాధనాన్ని కొల్లగొట్టడం ఎట్లా అడ్వర్టైజ్మెంట్ కోసము? మీ మంత్రులు హెలికాప్టర్లకు డబ్బులు వాడడం ఎట్లా? ఇది చెప్పండి. ఇప్పుడు డబ్బులు లేవంటున్నారమ్మా. అంటే ప్రజల పథకాలకు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలకు అభివృద్ధికి ఏమో డబ్బు లేదంటారు, కుండఖాళీ అంటారు, అప్పులు చేసిపోయింది కేసీఆర్ గారు ఏం లేదంటారు. మరి మీరు తిరగానికే డబ్బులు ఎడికెళ్ళి వస్తున్నాయండి? 30 సార్లు ఢిల్లీ పోతాడు సీఎం గారు, పోయినావు ఏం తెచ్చినావు? ఈరోజు 16 మంది 8 మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది 16 మంది ఎంపీలు తెలంగాణకు ఉంటే ఈరోజు అక్కడనేమో ప్రతిపక్షం, ఇక్కడనేమో పాలకపక్షం. మీరు ఏం చేసిర్రు? ఈరోజు బడ్జెట్లో పోయిన బడ్జెట్ అట్లనే 0 తెలంగాణకు, ఇప్పుడు కూడా 0. మరి ఇంకేది 2 సంవత్సరాల బడ్జెట్లలో 0 చూపెట్టిన తర్వాత మీ 16 మంది లేదు 16 మంది ఎంపీలు ఒకవేళ మా వాళ్ళు అయితే ఈరోజు బీజేపీ పరిస్థితి ఇట్లా ఉండదు.
సో 16 బీజేపీ కూడా పరిస్థితి కాదు కదా. మాకుంటే అది కూడా 8 మంది. అమ్మా మాకుంటే ఇట్లా ఉండదు. 16 అన్నప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే బడ్జెట్ల మెడలు వంచి బడ్జెట్ల మేము 9 సంవత్సరాలు ఎందుకు చేయలేదు సార్ మరి? మేము తెచ్చుకుంటుంటే కానీ ప్రజలు ఈరోజు అందుకే అనుకుంటారు మేము ఊరికేనన్నా తప్పు చేసినాము, కేసీఆర్ గారు కోట్లు వేసేది ఉండే, విజయ్ గారు, ఇది చాలా తప్పు చేసాము, తొమ్మిదేళ్లలో మీకు కాంగ్రెస్ 9 కేసీ మంది ఎంపీలు బీజేపీ ఇచ్చినప్పుడు కేసీ కేంద్రం అని నుంచి చెప్పి మాకేం రాలే, ఈ మాకేం రోజు రాలే, గ్రామాలలో మాకేం బాధపడుతుర్రమ్మా, బాధపడుతుర్రు. మమ్మల్ని అంటే అది అన్యాయంగా మమ్మల్ని అన్నట్టే, అది ప్రజలు చూస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ నాయకులు అంటారు సరే వారు మేము బీఆర్ఎస్ అంటే మీకేమొస్తుంది, మేము ప్రభుత్వ విధానం మీద మాట్లాడుతున్నాం తప్ప బీఆర్ఎస్తోనే. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకుంది బీఆర్ఎస్, మేము చేసుకోలేదు.